ఒక సింపుల్ టీ కొట్టు పెట్టుకొని సంవత్సరానికి 3 కోట్లు సంపాదించాడంట. ఎంత టేస్టీగా ఉంటే మీ బిజినెస్ అంత బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజులు అందరికీ కామన్గా ఉండే ఒక డ్రీమ్ చెప్పనా, ఫినాన్షియలీ ఇండిపెండెన్స్. ఇంట్లో ఉన్న గృహిణులకైనా లేకపోతే బయట కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్కైనా అందరికీ ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ ఇవ్వడం మరియు పొందడం ఒక పెద్ద డ్రీమ్ అయిపోయింది. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి ఉండాల్సిన ఎక్స్పోజర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అంటే మేము ఇంకా చదువుకుంటున్నా కూడా మేము ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పొందాలి. అదే కాకుండా నేను సొంతంగా ఒక బిజినెస్ పెట్టేసి ఒక ఎంపవర్ రన్ చేస్తూ నేను ఒక బిజినెస్ టైప్ను అవ్వాలి అనేది చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి ఉన్న డ్రీమ్ అనమాట. కాకపోతే చాలామంది పాతకాలంలో లాగా కాలేజ్కి వెళ్ళి ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ చేసేసి కాలేజ్ కంప్లీట్ అయ్యాక నేను ఒక బిజినెస్ పెట్టుకుంటానని అనుకోవట్లేదు. మంచి సక్సెస్ సాధించి వారి కెరీర్లో మంచి స్థాయిలో నిలబడాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టాప్ 5 బిజినెస్ లేదా స్టార్టప్ ఐడియాస్ అనేవి కాలేజ్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ టాప్ 5 బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఈ బిజినెస్కి కావాల్సిన మోడల్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి ఫుడ్ కోర్ట్ బిజినెస్. ఈ ఫుడ్ కోర్ట్ బిజినెస్లో చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేవి చూస్తూ ఉన్నారనమాట. ఎగ్జాంపుల్స్ ఏమంటారా, ఎన్నో ఆర్టికల్స్ మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము. ఒక ఎంబీఏ స్టూడెంట్, ఒక ఎంబీ గ్రాడ్యుయేట్ తన జాబ్ మానేసి తను ఒక టీ కొట్టు పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాడు. సంవత్సరానికి 3 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అలానే చాలామంది ఎంబీఏ స్టూడెంట్స్ లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఐటీ జాబ్కి వెళ్ళి తర్వాత అది మానేసి టీ కొట్టు పెట్టుకోవడము, శాండ్విచ్ స్టోర్ పెట్టుకోవడము, పానీపూరి స్టోర్ పెట్టుకొని సంవత్సరానికి వాళ్ళ యొక్క ఐటీ జాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. చాలా ఫేమస్ అయిన టీ కొట్టు స్టోరీ ఉంది కదా. ఆ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన జాబ్ మానేసి తన ఐటీ జాబ్ అంటే 95 ఉండే జాబ్ మానేసి ఒక టీ కొట్టు పెట్టుకున్నాడు. కరెక్ట్గా విన్నారండి. ఒక సింపుల్ టీ కొట్టు పెట్టుకొని సంవత్సరానికి 3 కోట్లు సంపాదించాడంట. ఇవన్నీ అబద్ధాలు కదండి, చాలా నిజాలు. మీరు కనుక ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫుడ్ కోర్ట్ అనేది పెట్టుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ప్లేస్లో కానీ, ఒక కాలేజ్ ప్లేస్లో కానీ, లేకపోతే ఒక హై స్కూల్ దగ్గర కానీ మీరు కనుక ఒక మంచి ఫుడ్ జాయింట్ అనేది స్టార్ట్ చేసినట్లయితే, మరి ఫ్యాన్సీగా కాకుండా సింపుల్గా ఒక ఫుడ్ కోర్ట్ అనేది ఒక బండిలాగా పెట్టుకొని మీరు కనుక వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఆఫర్ చేసినట్లయితే మాత్రం, అంటే మ్యాగీ, టీ, పఫ్, సమోసా ఇలాంటివి సింపుల్ ఇలాంటివి ఆఫర్ చేసినట్లయితే మాత్రం ఫుడ్ కోర్ట్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఒక చిన్న బండి పెట్టుకొని మీరు కనుక లొకేషన్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీరు కనుక మీ ఫుడ్ ఐటమ్స్ని సింపుల్గా మరియు అఫోర్డబుల్గా కాకుండా మీరు కనుక పెడితే బిజినెస్కి మీరు ఎంతమంది ఆ బిజినెస్కి అట్రాక్ట్ అయ్యి సాయంత్రము లేదా మధ్యాహ్నము లేకపోతే పొద్దున్న టీ బ్రేక్స్లో లేకపోతే వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళ చిన్న ఆకలికి మీ ఫుడ్ కోర్ట్ అనేది ఆన్సర్ అయ్యి మీ బిజినెస్ అనేది సూపర్గా టేక్ అవుతుంది. ఈ ఫుడ్ కోర్ట్ బిజినెస్ అనేది మీరు కాలేజ్ స్టూడెంట్స్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ ఫుడ్ కోర్ట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు కాలేజ్ వరకు ఉండడం వల్ల మీరు కాలేజీకి కనుక వెళ్తే మీరు ఒక లోకల్ వెండర్ని హైర్ చేసుకొని ఈ బిజినెస్ అనేది రన్ చేసుకుంటూ ఉండొచ్చు. నెంబర్ 2 వచ్చేసి అఫిలియేటివ్ మార్కెటింగ్. అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేది గృహిణులైనా కూడా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా కూడా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? వేరే కంపెనీ ప్రొడక్ట్స్ లేదా వేరే బ్రాండ్ ప్రొడక్ట్స్ని మీరు కనుక మీ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వెరైటీ లింక్స్ యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ని మీరు కనుక ప్రమోట్ చేసినట్లయితే ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్స్కి అట్రాక్ట్ అయ్యి ఎవరైనా కొంటే మీకు ఇంత కమిషన్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అఫిలియేటివ్ మార్కెటింగ్ మీరు కనుక తీసుకున్నట్లయితే అందులో కనుక బుక్స్ని కనుక మీరు ప్రమోట్ చేయగలిగితే బుక్స్ మీద మీకు 6 to 12% అనేది కమిషన్ వస్తుంది. లేదు మీరు కనుక 1,00,000 రూపాయలు ఉండే కెమెరా లేకపోతే ఒక 40,000 ఉండే కెమెరా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కెమెరాస్ కనుక మీరు ప్రమోట్ చేయగలిగితే దాని మీద కూడా ఫ్లిప్కార్ట్ అఫిలియేటివ్ మార్కెటింగ్ ద్వారా మీకు 4% అనేది కమిషన్ వస్తూ ఉంటుందన్నమాట.
కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాప్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎన్నో ఆఫర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అఫిలియేటివ్ మార్కెటింగ్లో. కాబట్టి ఇవన్నీ మీరు చూసి నేర్చుకొని అఫిలియేటివ్ మార్కెటింగ్లో కనుక మీరు మంచిగా పేరు తెచ్చుకుంటే దాని నుంచి కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి హోమ్ బేకింగ్ బిజినెస్. బేకింగ్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనుకోండి. మీ కేక్స్ ఎంత టేస్టీగా ఉంటే మీ బిజినెస్ అంత బాగుంటుంది. మీరు ఇంట్లోనే బేక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ బేకింగ్ కూడా సింపుల్గా యూట్యూబ్ నుంచి మీరు నేర్చుకొని బిజినెస్ అనేది చాలా చాలా మంచిగా క్రియేటివ్గా లాంచ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకుంటూ ఉండొచ్చు. మండే టు ఫ్రైడే కాలేజ్కి వెళ్ళండి, సాటర్డే సండే బేకింగ్ చేసుకొని సేల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ హోమ్ మేకింగ్ గురించి ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటివి నేర్చుకోవాలన్నా కూడా మరీ కాంప్లికేటెడ్ కాకుండా మీరు సింపుల్గా యూట్యూబ్ వీడియోసే చూసుకొని నేర్చుకోవచ్చు. హోమ్ మేకింగ్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి చాలా చాలా మంచి ఐడియా అనమాట. చెప్పబోయే బిజినెస్ కానీ చెప్పిన బిజినెస్లు కానీ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టినవే, ఆల్మోస్ట్ జీరో అనమాట. అఫిలియేటివ్ మార్కెటింగ్ మీకు కావాల్సిందల్లా మీకు ఒక ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది. దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మనకి ఫోన్ ఉంటుంది. హోమ్ బేకింగ్ బిజినెస్కి కావాల్సిన మౌల్స్ లేదా డో ఇవన్నీ, లేకపోతే దానికి కావాల్సిన ఫ్లోర్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎంత 2000 నుంచి 3000 వరకు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మనం మాట్లాడుకున్న బిజినెస్ ఫుడ్ కోర్ట్ బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఒక 3000 నుంచి 5000 వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు చిన్న చిన్న పేపర్ ప్లేట్స్ కానీ లేకపోతే లొకేషన్ కానీ బండి కానీ దానికి కావాల్సిన ఎక్స్పెన్స్ కొంచెము ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 5000 లోపు మనకి సరిపోతుంది దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇలా ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ 3 బిజినెస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఏంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్. సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరే గనక వివిధ అకౌంట్స్, అంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాను గ్రో చేయాలనుకుంటున్నారో కంటెంట్ ద్వారా, కానీ వాళ్ళ దగ్గర కంటెంట్ క్రియేట్ చేయడానికి టైం ఉంది కానీ మేనేజ్ చేసి అప్డేట్ చేసేంత టైం లేకపోతే మీరు వాళ్ళ అకౌంట్ని టేక్ ఓవర్ చేసి మేనేజ్ చేసి టైంకి వాళ్ళ రీల్స్ లేకపోతే వాళ్ళ ఫొటోస్ వాళ్ళ స్టోరీస్ అప్లోడ్ చేయటము, అది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా. దానికి మీరు మనీ కూడా జనరేట్ చేయొచ్చు. అకౌంట్స్ మీరు ఎన్ని హ్యాండిల్ చేయగలిగితే అన్నీ తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ అండ్ వీడియో క్రియేషన్స్. యానిమేషన్స్ అండ్ వీడియో క్రియేషన్స్ అనేది చాలా చాలా సింపుల్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అది కూడా మీరు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. లేకపోతే చాలా తక్కువ అమౌంట్లోనే ఎన్నో కోర్సెస్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే సోషల్ మీడియా ఎంత పెరుగుతుంటే యానిమేషన్స్కి మరింత క్రియేషన్స్ అనేవి అంతే క్రేజ్ పెరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఈ వీడియో క్రియేషన్స్ మరియు యానిమేషన్స్ గురించి చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని నేర్చుకొని వీటి మీద కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. విన్నారు కదా ఈ టాప్ 5 ఐడియాస్. మీకు కనుక ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మాత్రం వీటిలో ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసుకొని ఫ్యూచర్లో మంచి మీరు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. నేను చెప్పిన వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు ఇంతవరకు పేషెన్సీతో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా మీరు వీడియో చూసినందుకు కానీ నేను వీడియో చేసినందుకు కానీ తప్పకుండా మీరు వీడియోనైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.